షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య చేసిన వ్యాఖ్యలకు మేము నిరసనగా ఈరోజు కూకట్పల్లిలో మేము అందరం నిరసన తెలుపుతూ ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. అలాగే కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రి జూపల్లి కృష్ణారావు గాని, మైనంపల్లి రోహిత్ గాని, మధుసూదన్ గాని వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లేసి ఈ విధంగా మాట్లాడకుండా మీరు చర్యలు తీసుకోవాలి, లేకపోతే మీరు రాజీనామాలన్నా చేయాలి. కానీ ఈ విధంగా చూస్తూ కూర్చొని ఏమన్నా అనుకోని మా కులాన్ని అనుకోని మీరు ఏం సపోర్ట్ చేయకుండా కూర్చుంటే ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎమ్మెల్యేలు ఉండి మంత్రులు ఉండి అనుభవించుకుంటా ఏం చేస్తున్నారో కులాన్ని తిడుతుంటే ఎంత సిగ్గుచేటు. ఇదే గనక వేరే కులాలు నన్నుంటే ఇప్పటి వరకు బగ్గుమని లేచి ఇదైపోయేది. కనీసం ఒక ఇంగిత జ్ఞానం లేకుండా కూడా మీరు సపోర్ట్ చేయకుండా ఒక స్టేట్మెంట్ కానీ, ఒక కామెంట్ కానీ, ఒక ఖండితుడు కానీ ఏది లేదు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంగటి నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా పోతుంది అన్నట్టుగా ప్రతి ఒక్కరిని ఆయనే ప్రోత్సహిస్తున్నాడు. ఈ మాటలు ఒక మెయిన్ రేవంత్ రెడ్డి కారణం. దీన్ని ఖండించి రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోవాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు యాక్షన్ తీసుకోవాలి. ఇది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన ప్రియాంక గాంధీ రోజు ప్రజాస్వామ్యం అని మన బుక్ పట్టుకొని తిరుగుతారు. కనీసం ఇవి వాళ్ళ దగ్గర కూడా తీసుకుపోవాలి. ఒక ముఖ్యమంత్రి మన జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయితే ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకోకపోతే మీ మహబూబ్నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అసలు?